హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. ఈరోజైతే ఇంక నేను మార్నింగ్ లేవగానే అంట్లన్నీ బయట వేసేసుకొని, ఇంక ఇల్లు గట్రా అన్నీ తుడుచుకొని, ఇంక మా బాబు కూడా ఇంక అప్పుడే లేసిపోయాడండి. అప్పుడు కూడా ఇంకా పడుకోబెట్టుకొని, ఇంక నేనైతే ఇంకా వంట పనికైతే వచ్చానండి. మార్నింగ్ లేవగానే సేమియా అయితే కాస్తున్నాను. సేమియా కాసి సేమియాకైతే ఇంక అటు సైడ్ అయితే పాలు, ఇంక ఇటు సైడ్ అయితే ఇంక నేను సేమియాలు కూడా ఇంకా ఏపుకుంటున్నానండి. నేతిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇటైతే దోసకాయ పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. దోసకాయకైతే ఇంకా దోసకాయ అయితే కోసుకొని ఇంకా దోసకాయ ముక్కలు ఇంకా అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే పప్పు, కారము, చింతపండు ఇంక ఇవన్నీ అయితే వేసుకొని పసుపు కూడా వేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కొన్ని వాటర్ వేసుకొని పసుపు అయితే ఇంకా డబ్బాలు ఎంతో లేదండి. ఇంక పసుపు అయితే రావడం లేదు. ఇంక దాంతో తిప్పులైతే పడుతున్నాను అక్కడ. ఇంకో చేత్తో ఏమో ఫోన్ పట్టుకుంటూ చేత్తోనేమో పసుపు అయితే వేస్తున్నాను. కొంచెం అయితే ఎక్కువ పడిపోయిందండి. పర్వాలేదండి, పప్పే కదా ఇంకా అలా కవర్ అయిపోద్ది. ఇంకా తర్వాత ఇటు సైడ్ అయితే ఇంక నేను సేమియాకైతే ఇంకా మా అబ్బాయికైతే అంగన్వాడీ పాలు ఉంటాయండి. ఆ పాలతో అయితే సేమియా కాస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా వస్తుంది. ఇంకా సేమియా అయితే చేస్తున్నాను ఇక్కడ. సేమియాకైతే ఇంకా సేమియాలు ఏపేసేసుకున్నాను. ఇంక ఇటు సైడ్ ఏమో ఇంకా కుక్కర్ అయితే పెట్టుకొని ఇటు సైడ్ ఏమో ఇంక సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. సేమియాకి వచ్చి ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టేసుకొని సగ్గుబియ్యం అయితే ఇంకా పాలు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇటు సైడ్ ఏమో ఇంకా సేమియాలు కూడా ఇంకా దోరగా ఫ్రై చేసేసుకున్నానండి నేతిలోను. ఇంకా అలాగే రోజైతే మా వారిది ఇంకా బర్త్‌డే అండి. ఇంకా మీరందరూ హ్యాపీ బర్త్‌డే అని కింద కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ అని. ఇంకా మా వారైతే ఇంకా ఆఫీస్‌కెళ్ళిపోయారండి. ఇంకా మా వారు ఆఫీస్‌కెళ్ళాక అప్పుడైతే నేను ఇంక వీడియో తీసి పెట్టాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఆడవాళ్ళకి ఉండే పనులన్నీ ఉంటాయి కదండీ! ఇంక నేనైతే ఇంకా అలా చిన్న వీడియో తీసుకున్నాను. నా వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటైతే ఇంకా బీట్రూట్ తీసి ఇంకా ఫ్రై చేద్దామనే లోపే ఇంకా 2 పొటాటోస్ ఉన్నాయండి. పొటాటోస్ కూడా వచ్చేసింది ఇంక చేతికి. ఇంక నేను చూసుకోలేదు. ఇంకైతే బీట్రూట్ అలాగే క్యారెట్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇదైతే ఇంక మార్నింగ్ లేవగానే ఇంక నా ఫేస్ అయితే ఇంక అలా ఉందండి. ఇంక బ్రష్ చేశాను. ఇంకేమీ చేయలేదు నేనైతే. ఇంకా సేమియాలోకైతే బెల్లం కూడా ఇంకా అదే కొట్టుకున్నానండి. కోరే అంత టైం అయితే లేదని ఇంకా శనికాయల రాయి ఉంటది కదా! దాంతో ముక్కల కింద కొట్టేసుకొని ఇంకా పాలలో అయితే వేసేసుకున్నాను. ఇంకా సేమియాలు కూడా వేసేసుకున్నాక అప్పుడు కొంచెం యాలక్కాయలు ఇంట్లో అయితే లేవండి. ఇంకా లేవు. లేకపోతే ఇంక మా అత్తయ్య గారైతే ఇంక షాప్‌కెళ్ళి తీసుకొచ్చారు పొద్దున్నేని. ఇంక ఈరోజైతే మా వారిది ఇంకా బర్త్‌డే అని మార్నింగ్ లేవగానే ఇంక సేమియా కూడా కాసుకున్నాను. ఇంక ఈరోజు శనివారం కదండీ! ఇంక శనివారం మూలాన ఇంక ఈరోజు నీసు గట్ట ఇంకా అవైతే ఇంకేమి ఉండవు మా ఇంట్లోను. ఇంక అందుకని మా వారు కూడా ఇంకా స్నానం చేసేసి మా వారు లేవగానే ఇంక స్నానం చేసేసి ఇంక అలాగే టీ తాగేసేసి ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా గుడికైతే వెళ్ళొచ్చేసారండి వెంకన్న బాబు గుడికి. వెళ్ళొచ్చేసే లోపు నేనైతే ఇంకా వంట గట్ట అంతా అయిపోయింది నాకు. ఇంక పక్కన బాబుని చూసుకుంటూ, పక్కనైతే మా అత్తయ్య గారు కూడా చూసుకుంటూ ఉంటున్నారు. ఇంక నేను అటు సైడ్ అయితే ఇంక సేమియా గట్ట ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. పక్కనైతే ఇంకా క్యారెట్, బీట్రూట్ కూడా కోసేసుకున్నానండి ఫ్రైకి. ఇంకా 2 బీట్రూట్ దుంపలు, అలాగే 2 క్యారెట్ దుంపలుంటే వాటిలతో కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా కొంచెం పప్పులోకైతే బావుంటదని ఇంకా మా వారికైతే లంచ్ బాక్స్ అని. ఈరోజైతే ఇంకేమీ చేయలేకపోయానండి. ఇంక అలాగే రైస్ ఒకటి చేశాను. ఇంకా గారెలు వేద్దాం అనుకున్నాం కానీ ఇంక గారెలు కూడా వేయలేకపోయాను. ఇంక తర్వాత ఇంకా రేపు సండే కదండీ! ఇంక రేపు చూడాలి. ఇంక రేపైతే మరి ఏమైనా ప్రిపేర్ చేయమన్నారు. ఇంకా రేపు చూడాలండి ఏం ప్రిపేర్ చేయాలి ఏంటన్నది. ఇంక రేపు కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను. వీడియోస్ నచ్చితే గనుక మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఫుల్ వీడియోస్ పెట్టడానికైతే నాకు కుదరట్లేదండి బాబుతోను. ఇంకా నాకు ఒక చిన్న బాబున్నాడు దాని మూలాన. ఇంక అందుకని ఇంక ఎక్కువ షార్ట్ వీడియోస్‌కే ఇంక నేను నాకు కుదిరిన మట్టుకైతే నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నానండి. ఇంక అందుకని ఇంకా లాంగ్ వీడియోస్‌కైతే నాకు ఎక్కువ టైం ఉండట్లేదు. ఇంక ఇటు సైడ్ అయితే సేమియాలోకైతే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. బాదము అలాగే కొంచెం కిస్మిస్, కాజు కూడా తీసుకున్నాను. ఇంకోసారైతే ఇంకా పప్పు కూడా ఇంక ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక పప్పు కూడా అయిపోయింది. ఇంక ఇటు సైడ్ అయితే డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా నేతిలో కూడా ఫ్రై చేసేసుకొని ఇంకా అందులో వేసేసుకున్నాను సేమియాలోను. ఇంకా మా వారైతే ఇంకా నైట్ సేమియా కాయమన్నారని ఇంక కాసానండి. ఆయన కాయమన్నారని కాదు, ఇంక ఈరోజు ఎలాగో కాద్దామని ఇంకా ప్రిపేర్ అయ్యాను. మార్నింగ్ లేవగానే అయితే ఇంకా సేమియా కూడా ప్రిపేర్ చేసేసి పప్పు కూడా తాలింపు వేసేసుకుంటున్నాను. పప్పుకు మనకు తెలిసిందే కదండీ! అలాగే ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని ఇంక నేనైతే పోపు కూడా వేసేసుకున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే మా బాబుని కూడా ఇంక స్నానం చేపిచ్చేసి ఇంక పడుకోబెట్టేసానండి మా వారు వెళ్ళాక. ఇంకా నాకు కిచెన్ అయితే ఇంక ఇదంతా ఇలా ఉంది. ఇంకా మా వారు వెళ్ళాక బాబుకి కూడా స్నానం చేపిచ్చేసి ఇంకా పడుకోబెట్టానండి. ఇంకా మా రూమ్ కూడా ఇంకా క్లీన్ చేయాలి. ఇంకా మార్నింగ్
తర్వాత అయితే ఇంకా అంట్లు గట్ట ఇవన్నీ బయట వేసుకునేటప్పటికి ఇంక గంగిరెద్దు అయితే వచ్చిందండి. గంగిరెద్దు అదే గోమాత. ఇంకా చిన్న క్లిప్ తీశానండి ఇలాగా. ఇంకా నా పనంతా అయ్యేటప్పటికి ఇంకా 11 అయింది. ఇంకా నా కిచెన్ కూడా ఇంక ఇప్పుడు క్లీన్‌గా ఉందండి. ఇంకా లోపల కూడా ఇంకా బెడ్‌రూమ్ గట్ట ఇవన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అయిపోవచ్చిందండి ఇంక పనంతాను. ఇంక నేను కూడా ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బాబు లెగిసేటప్పటికి ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అవుతానండి. ఇంక ఇటు సైడ్ అయితే మా అత్తయ్య గారైతే కరివేపాకు తీసుకొచ్చారు. కరివేపాకు కడుగుతున్నాను. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను.